హలో ఎవ్రీవన్, మనం లాస్ట్ వీడియోలో శాతవాహనాస్ చాప్టర్ ఎండ్ చేసేసాం. ఇప్పుడు నెక్స్ట్ ఇక్ష్వాకుస్. ఏన్షియంట్ ఇది మొత్తం శాతవాహనాస్, ఇక్ష్వాకుస్ మొత్తం ఏన్షియంట్ కిందకే వస్తాయి. ఇక్ష్వాకుస్. సరే, ఇక్ష్వాకుస్ ఎవరు? దే కంటిన్యూడ్ ద రూల్ ఆఫ్ శాతవాహనాస్ ఫర్ 75 years. మనకు తెలుసు శాతవాహనాస్ 450 years కంటిన్యూ చేశారు. వాళ్ళ తర్వాత ఇక్ష్వాకుస్ ఎలా స్టార్ట్ అయ్యారు అంటే పులోమవి 3ని, లాస్ట్ రూలర్ ఆఫ్ శాతవాహనస్ పులోమవి 3. దీని గురించి మైకధోని ఇన్స్క్రిప్షన్లో ఉంది. మైకధోని ఇన్స్క్రిప్షన్లో లాస్ట్ పులోమవి 3 వశిష్ఠపుత్ర శ్రీ శాంతమూలతో డిఫీట్ అయిపోయి శ్రీ శాంతమూల వాజ్ ద ఫౌండర్ ఆఫ్ ఇక్ష్వాకు డైనాసిటీ అని ఉంది. ఈ ఇక్ష్వాకుస్ అల్లూరి ఇన్స్క్రిప్షన్ సేస్ ఇక్ష్వాకుస్ ఆర్ ఫ్యూడేటర్స్ ఆఫ్ శాతవాహనస్. సో విచ్ ఇన్స్క్రిప్షన్ సేస్ దట్ శాతవాహనస్ దిస్ వాట్ ఇక్ష్వాకుస్ ఆర్ ఫ్యూడేటర్స్ ఆఫ్ శాతవాహనాస్ ఏ ఇన్స్క్రిప్షన్ చెప్తుంది అంటే అల్లూరి ఇన్స్క్రిప్షన్. సో 2 ఇన్స్క్రిప్షన్స్ అండి, మైకధోని ఇన్స్క్రిప్షన్ అండ్ అల్లూరి ఇన్స్క్రిప్షన్. మైకధోని ఫస్ట్, అల్లూరి ఏం చెప్తుంది? ఇక్ష్వాకుస్ శాతవాహనుల యొక్క ఫ్యూడేటర్స్ అని చెప్తుంది. మైకధోని ఇన్స్క్రిప్షన్ ఏం చెప్తుంది? ఇక్ష్వాకుస్ డిఫీటెడ్ శాతవాహనాస్ అని చెప్తుంది. సో రిమెంబర్. అండ్ లాస్ట్ ఫౌండర్ ఎవరితో డిఫీట్ అయ్యారు అంటే పులోమవి 3. హూ ఇస్ ద ఫౌండర్ ఆఫ్ ఇక్ష్వాకు డైనాసిటీ అంటే వశిష్ఠపుత్ర శ్రీ శాంతమూల. ఈయనని శాంతమూల 1 అని కూడా అంటారు. ఆయన ఎందుకు సడన్గా ఆల్ ఆఫ్ ఏ సడన్ ఎలా వచ్చి గొడవ పడ్డాడు అంటే, కాదు, పులోమవి 3 కింద ఈ కమాండర్ లాగా వర్క్ చేస్తూ ఉండే ఆయన. ఆ కమాండర్ ఇంకా ఇదే చెప్తున్నారు కదండి, ప్రైమ్ మినిస్టర్ని కొట్టేయడం, సమ్ వార్స్ లాగా జరిగి కమాండర్ బికెమ్ నౌ ఏ రూలర్. వీళ్ళ క్యాపిటల్ సిటీ ఏంటి అంటే విజయపురి. మనం ఆల్రెడీ చదివాం. 28 శాతకర్ణి విజయశ్రీ శాతకర్ణి విజయపురి ఆయన విక్టరీ కోసం కట్టాడు. దాన్ని ఈయన కొత్త సిటీ కదా అని క్యాపిటల్ సిటీ చేశాడు. ఇట్ ఈస్ ఆల్సో కాల్డ్ ఏ శ్రీపర్వతం. సో కన్ఫ్యూజ్ అవ్వకండి, శ్రీపర్వతం వేరు విజయపురి వేరు అని అనుకోకండి. బోత్ ఆర్ సేమ్. పురాణ సెట్ ఇక్ష్వాకుస్ ఆర్ శ్రీపర్వతీస్ అంటే శ్రీపర్వతీస్. సో పురాణ ప్రకారం ఇక్ష్వాకుస్ ఎవరు అంటే శ్రీపర్వతీస్. వాట్ ఈస్ ద క్యాస్ట్? ఇప్పుడు మనం శాతవాహనాల క్యాస్ట్ ఏంటి అంటే కొంతమంది శూద్రాస్ అంటారు, కొంతమంది బ్రాహ్మిన్స్ అంటారు, కొంతమంది క్షత్రియస్ అంటారు. సో వీళ్ళది కూడా ఒక కాన్ఫ్లిక్ట్ అండి. హూ ఆర్ ఇక్ష్వాకుస్ అంటే కాంట్రవర్సీ. క్షత్రియస్ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, రెప్సాన్ అండ్ భోలే సేస్ ఇక్ష్వాకుస్ ఆర్ ఫ్రమ్ అయోధ్య, లార్డ్ రామ డైనాసిటీ. సో వీళ్ళు ఏమంటారు? దే ఆర్ ఇక్ష్వాకుస్. రాములు ఇక్ష్వాకు డైనాసిటీనే కదండి. సో ఆర్జీ బండాకర్ సేస్ ఇక్ష్వాకుస్ ఆర్ నేటివ్ ఆఫ్ నల్లమల్ల ఫారెస్ట్ అండ్ చెంచు ట్రైబ్స్ అంటారు కొంతమంది. సో అడుగుతారండి, ఫ్యూ పీపుల్ సే దట్ ఇక్ష్వాకుస్ ఆర్ చెంచు ట్రైబ్ అంటే ఎస్ వీ షుడ్ ఆ ఆప్షన్ టిక్ చేయాలి. కొంతమంది కోయా ట్రైబ్సా, చెంచు ట్రైబ్సా, భిల్ ట్రైబ్స్ అని అడుగుతారు. సో మనం చూస్ చేసుకోవాల్సింది చెంచు. గోపాలాచారి సేస్ ఇక్ష్వాకుస్ ఆర్ ఫ్రమ్ తమిళనాడు. సో చూసారా, వాళ్ళ ఆరిజిన్ కాన్ఫ్లిక్టే, వాళ్ళు ఏ క్యాస్ట్ అనేది కూడా కాన్ఫ్లిక్టే. బిషోప్ కెథడ్రల్ సేస్ ఇక్ష్వాకు వర్షిప్ ఇక్షూస్ అంటే షుగర్ కేన్. ఇక్ష్వాకు రూల్డ్ ఓన్లీ గుంటూరు. మళ్ళీ ఇది ఒక కాన్ఫ్లిక్ట్. కొంతమంది గుంటూరులో రూల్ చేశారంటారు, కొంతమంది మహారాష్ట్ర అంటారు, కొంతమంది తమిళనాడు అంటారు, కొంతమంది నెల్లూరు అంటారు. సో ప్రతి ఒక్క పాయింట్ గుర్తుపెట్టుకోవాలి, జస్ట్ ఒక స్టోరీ లాగా. రూల్డ్ ఓన్లీ గుంటూరు, నాగార్జునకొండ, శ్రీపర్వతం, కడప, ప్రకాశం, నెల్లూరు, ఈస్ట్ గోదావరి. ఇక్ష్వాకు స్టార్టెడ్ ఏ న్యూ ప్రాక్టీస్. అర్థమైంది కదండి అసలు ఇక్ష్వాకుస్ ఎవరు ఫ్యూడేటర్స్ లాగా ఉండేవాళ్ళు, పులోమవి 3ని కమాండర్ ఇలా చంపేశాడు, దాని గురించి అల్లూరి ఇన్స్క్రిప్షన్లో ఎలా ఉంది, వీళ్ళ క్యాపిటల్ ఏంటి, వీళ్ళ క్యాస్ట్ ఏంటి. దీని తర్వాత నెక్స్ట్ టాపిక్ ఎంటర్ అయితే వీళ్ళు కొత్త ప్రాక్టీసెస్ చేశారండి. ఫస్ట్ పాయింట్ ఏంటంటే దే స్టార్టెడ్ న్యూ ప్రాక్టీస్ కోడ్ వీరగల్లు. వీరగల్లు అంటే ఒక స్టోన్ని వీరుడిలాగా, అంటే నేను ఏదన్నా సాధించినప్పుడు ఈ స్టోన్ అన్నీ ఇండికేట్ చేస్తుంది. ఒక రాయి అంటే జస్ట్ ఏదో నార్మల్ రాయి కాదు, ఒక పెద్ద రాయిని పూజించడం లాగా. హీరో స్టోన్, దేర్ ఫోర్ స్టోన్ వర్షిప్ స్టార్టెడ్. వీరగల్లు. ఇక్ష్వాకు కంటిన్యూడ్ అడాప్టింగ్ ద మదర్స్ నేమ్. ఈ మదర్స్ నేమ్ మనం ఎక్కడి నుంచి స్టార్ట్ చేసాం? శాతవాహనాస్. సేమ్ శాతవాహనాస్తో కంటిన్యూ చేస్తారు. ఏమంటే ఇంకొన్ని చేంజెస్ ప్రియర్ టు దేర్ నేమ్ యాజ్ శాతవాహనాస్. కానీ సొసైటీ మాత్రం ప్యాట్రియార్కల్ సొసైటీ, గుర్తుపెట్టుకుని. ఇక్ష్వాకు స్టార్టెడ్ ఏ న్యూ ట్రెడిషన్ ఆఫ్ గెట్టింగ్ మ్యారీడ్ టు డాటర్ ఆఫ్ ప్యాటర్నల్ ఆంట్. మేనత్త కూతురు, బావ, మర్దలు అవన్నీ ఎవరి నుంచి స్టార్ట్ అయింది అంటే వీళ్ళ నుంచి. సో రిమెంబర్, శాతవాహనాస్ నుంచి ఇలాంటివి ఏం స్టార్ట్ అవ్వలేదు. ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్ అవన్నీ ఉండేది, కానీ మేనత్త కూతురు,
అవన్నీ స్టార్ట్ అయ్యేది ఎవరి నుంచి అంటే ఇక్ష్వాకుస్ నుంచి. ఇక్ష్వాకుస్ గేవ్ ఇంపార్టెన్స్ టు ఎడ్యుకేషన్. ద బెల్ట్ యూనివర్సిటీ కాల్డ్ శ్రీ పర్వతీయ యూనివర్సిటీ. సో గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు మనం శాతవాహనాస్ అయితే అమరావతి, నాగార్జునకొండ అవి ఎలా కట్టారని గుర్తు పెట్టుకుంటాము. ఈ ఇక్ష్వాకుస్ ఏమైనా కట్టారు అంటే శ్రీ పర్వతీయ యూనివర్సిటీ. శ్రీ పర్వతీయ యూనివర్సిటీ. ఇక్ష్వాకుస్ బిల్ట్ టెంపుల్ ఫర్ హిందూ గాడ్స్ ఫర్ ద ఫస్ట్ టైమ్ ఇన్ ఇండియా. చూసారా, ఫర్ ద ఫస్ట్ టైం హూ బిల్ట్ హిందూ గాడ్ టెంపుల్స్ ఇన్ ఇండియా ఈజ్ ఇక్ష్వాకుస్. మీరు కన్ఫ్యూజ్ అవ్వకండి, శాతవాహనాస్ కూడా కట్టారు కదా శివుడికి అది అంటే, వాళ్ళు జస్ట్ మాన్యుమెంట్స్ లాగా కట్టారు కానీ గుడిలాగా కట్టలేదు. వీళ్ళు డెడికేటెడ్గా టెంపుల్ లాగా వాళ్ళు కూడా ఫేమస్ ప్లేసెస్ కొన్ని కట్టారు. నేను నా ప్రీవియస్ వీడియోలో డిస్కస్ చేశాను. శివుడికి సంబంధించి 3-4 టెంపుల్స్, విష్ణువుకి సంబంధించి 3-4 టెంపుల్స్ వల్ల. ఈ ఇక్ష్వాకుస్ ఫస్ట్ టైం బిల్ట్ హిందూ గాడ్ టెంపుల్స్. సో అడుగుతారండి, ఫస్ట్ ఎవరు ఒక డెడికేట్ టెంపుల్స్ కట్టినదంటే ఇక్ష్వాకుస్ ఇన్ ఆంధ్రప్రదేశ్. అవి ఏవేవో కూడా డిస్కస్ చేద్దాం. ఇక్ష్వాకుస్ ఆర్ ఫస్ట్ టు గివ్ సాంస్క్రిట్ ఇన్స్క్రిప్షన్. మనం ఏం చేద్దాం, చబ్రోలు ఇన్స్క్రిప్షన్. చబ్రోలు శాతవాహనసే ఇచ్చినారు కానీ అది లేటర్ పీరియడ్. సో ఫస్ట్ ఇన్స్క్రిప్షన్ ఇన్ సాంస్క్రిట్ ఈస్ గివెన్ బై ఇక్ష్వాకుస్. ఇక్ష్వాకుస్ ఆర్ ద ఫస్ట్. చూసారా వీళ్ళు ఫస్ట్ ప్రాక్టీసెస్ ఎన్ని పాయింట్స్ ఉన్నాయో. వీరగల్లు ఒకటి, మదర్స్ నేమ్ కంటిన్యూయేషన్, ఇదే న్యూ కాదు, న్యూ ట్రెడిషన్ ఈజ్ మ్యారింగ్ ప్యాటర్నల్ ఆంట్. శ్రీ పర్వతీపురం యూనివర్సిటీ కట్టారు. ఇక్ష్వాకుస్ టెంపుల్ ఫస్ట్ వీళ్ళే స్టార్ట్ చేశారు. ఫస్ట్ టైం సాంస్క్రిట్ ఇన్స్క్రిప్షన్ ఇచ్చినది ఎవరంటే కూడా వీళ్ళే. ఇక్ష్వాకుస్ ఓన్లీ శాతవాహనాస్ ప్రాకృతి, మెయిన్లీ శాతవాహనాస్ ప్రాకృతి. ఇక్ష్వాకుస్ సాంస్క్రిట్ ఇన్స్క్రిప్షన్. ఇక్ష్వాకు రాయల్ ఎంబ్లమ్ లయన్, అదే శాతవాహనాస్ రాయల్ ఎంబ్లమ్ సన్. ఇక్ష్వాకుస్ కంటిన్యూ ట్రేడ్ విత్ రోమ్, ఇది శాతవాహనాస్ పీరియడ్ నుంచి కంటిన్యూ అయింది. ఇక్ష్వాకుస్ మింటెడ్ సిల్వర్, పొట్టిన్, కాపర్ విత్ ఎలిఫెంట్ సింబల్ అండ్ ఉజ్జయిన్ టౌన్ సింబల్. సో అడుగుతారు ఏ సింబల్తో. ఉజ్జయిన్ టౌన్ సింబల్ వాస్ మోస్ట్ ప్రొమీనియంట్ ఇన్ శాతవాహన పీరియడా లేక ఇక్ష్వాకు అంటే ఇక్ష్వాకు పీరియడ్. నాగార్జునకొండ సిటీస్ ఎక్స్కవేటెడ్ డ్యూరింగ్ వాళ్ళు ఉన్నప్పుడు కొన్ని మాన్యుమెంట్స్ కన్స్ట్రక్షన్ చేశారు. సో ఇవి ఇంపార్టెంట్ అండి, గుర్తుపెట్టుకోండి. హూ ఎక్స్కవేటెడ్ నాగార్జునకొండ సిటీ ఈజ్ సరస్వతి, రాజప్రొల్లు సుబ్రహ్మణ్యం, రంగనాథన్. సో ఇది ఫ్యాక్చువల్ డేటా అండి, ఒకసారి స్క్రీన్ షాట్ తీసుకొని ఆల్వేస్ రాసుకోండి. అర్థమైందా అండి? ఇక్ష్వాకుస్ అంటే ఎవరు ఫ్యూడేటర్స్, ఎవరు కమాండరు, ఎలా స్టార్ట్ అయింది, వాళ్ళ క్యాపిటల్ ఏంటి, వాళ్ళ క్యాస్ట్ ఏంటి, ఇదంతా అయిపోయిన తర్వాత వాళ్ళు స్టార్ట్ చేసిన న్యూ ప్రాక్టీసెస్. ఇప్పుడు పొలిటికల్ అడ్మినిస్ట్రేషన్ అంటే పొలిటికల్గా వాళ్ళు ఎలా ఉండేవాళ్ళు, సేమ్ డిట్ శాతవాహనాస్లో పొలిటికల్ అడ్మినిస్ట్రేషన్ ఎలా ఉండేది అదే కంటిన్యూ చేశారు. ఎందుకంటే వాళ్ళు 450 years రూల్ చేశారు. వీళ్ళు వాళ్ళని ఫాలో అవుతూ వాళ్ళలో ఉండే వాళ్ళే ఒకడు మోసం చేసి ఇలా పైకి వచ్చాడు. సో వాళ్ళకి తెలుసు ఎలా అని. సో సేమ్ వాళ్ళ పొలిటికల్ హిస్టరీనే, బట్ కొన్ని మాత్రం చేంజ్ చేసి ఉంటారు. వాళ్ళు చూసి దీంట్లో డ్రాబ్యాక్స్ ఉన్నాయి, సో ఇవి చేంజ్ చేయాలని కొన్నిటి చేంజ్ చేశారు. అవేంటి? వశిష్ఠపుత్ర శ్రీ శాంతమూలి, ఫ్యూడేటర్ ఆఫ్ పులోమవి3. హీ గేవ్ రెంటాల ఇన్స్క్రిప్షన్. రెంటాల, సో గుర్తుపెట్టుకోండి, రెంటాల, డచ్చేపల్లి ఇన్స్క్రిప్షన్, కేశనపల్లి ఇన్స్క్రిప్షన్, ఆల్ ఆర్ నియర్ నాగార్జునకొండ. దీస్ ఆర్ దాన శాసనాస్. దాన శాసనాస్ అంటే ఏంటి? నేను 2 type ఆఫ్ శాసనాస్ ఉంటాయని చెప్పిన. దాన శాసన, ప్రశస్తి. ప్రశస్తి అంటే పొగడ్డం, దాన శాసనం అంటే దానం చేస్తూ, బుద్ధిస్ట్ మాంక్స్ కన్నా బ్రాహ్మిన్స్ కన్నా దానాలు చేస్తూ ఇచ్చేదాన్ని దాన శాసన అంటారు. ప్రశస్తి అంటే నా గురించి నేను ప్రైజ్ చేసుకుంటూ ఉండేది. సో గుర్తుపెట్టుకోండి, వశిష్ఠపుత్ర శ్రీ శాంతమూల, ఫాదర్ ఆర్ ఫౌండర్ ఆఫ్ ఇక్ష్వాకు డైనాసిటీ. ఫాదర్ ఆఫ్ ఇక్ష్వాకు డైనాసిటీ. ఈయన ఇచ్చిన ఇన్స్క్రిప్షన్ రెంటాల ఇన్స్క్రిప్షన్, దచ్చేపల్లి ఇన్స్క్రిప్షన్, కేశనపల్లి ఇన్స్క్రిప్షన్. దీస్ ఇన్స్క్రిప్షన్ సేస్ హీ పర్ఫార్మ్డ్ అశ్వమేధ యాగా. ఈ అశ్వమేధ యాగా చేసే వాళ్ళని ఏమంటారు? మ్యాక్సిమం బ్రాహ్మిన్స్, క్షత్రియాలు అంటారు. నా శాతవాహనాస్లో అశ్వమేధ యాగా, వాజ్పేయి యాగా చేసినది ఎవరు? శాతకర్ణి 1. అది చూసే ఆయన ఎంత గ్రేట్ అని వాళ్ళ వైఫ్ నగ్నిక కూడా నానాగట్ ఇన్స్క్రిప్షన్ ఇస్తుంది. సో ఈయన కూడా వాజ్పేయ ఈజ్ ఆల్సో డన్ బై హిమ్. సో గుర్తుపెట్టుకోండి, అశ్వమేధ యాగా, వాజ్పేయ చేసినది ఎవరు? శాతవాహనులలో అయితే శాతకర్ణి, అదే ఇక్ష్వాకుస్లో అయితే మన వశిష్ఠపుత్ర శ్రీ శాంతమూల. 5 altars ఎక్కడ దొరికాయంటే నాగార్జునకొండ. అంటే యాగాలు చేశాడు అని ఎవిడెన్స్లన్నీ జస్ట్ మనం రాసుకునేవి కాదు, ఎవిడెన్స్ వాజ్ దేర్. దీస్ ఇన్స్క్రిప్షన్ సే శాంతమూల హ్యాస్ 3 titles.
సో ఈ టైటిల్స్ ఇంపార్టెంట్ అండి. మనం గౌతమిపుత్ర శాతకర్ణివి సమ్ 10-15 ఇన్స్క్రిప్షన్స్ చూస్తాం. ఏక బ్రాహ్మణ, త్రిసముద్ర తోయపీఠ అలాంటివే ఈయనకు కూడా ఉన్నాయి. ఆ ఇన్స్క్రిప్షన్స్ కొంచెం ఈజీగానే ఉన్నాయి చూడండి. టైటిల్స్ గోశత సహస్ర. గో అంటే కౌస్, కవుని గో అంటారు. శత అంటే 100, సహస్ర. సో ఈయన దగ్గర కొన్ని వెయ్యి గోవాలు ఉన్నాయి. అంటే ఎంత ప్రాస్పరస్గా ఉండేది. హాల శత సహస్ర అంటే ప్లఫ్ అగ్రికల్చర్, హాలాలు కూడా 100 ఉన్నాయి. హరియంక కోటి అంటే కాయిన్స్. సో దీన్ని బట్టి ఏం ఇండికేట్ చేస్తుంది, ఆయన ఉన్నప్పుడు చాలా ప్రాస్పరస్గా ఉంది, ఎకానమీ వాజ్ సూపర్. దీనికి ఇండికేషన్స్ ఏంటంటే ఆయన టైటిల్సే. 1000 కౌస్ ఉన్నాయి, 1000 ఆవులు ఉన్నాయి, 1000 ప్లఫ్ చేసేవి ఉన్నాయి, ఇంకా కాయిన్స్ ఉన్నాయి. సో టైటిల్స్ ఈజీ అండి. ఇప్పుడు వాళ్ళ ఫ్యామిలీలోకి ఎంటర్ అయితే హీ హ్యాస్ వన్ సిస్టర్. ఇది వశిష్ఠపుత్ర శ్రీ శాంతమూలకి సిస్టర్. ఈ సిస్టర్ ఎవరు అంటే శ్రీ శాంతమూల, శాంతిశ్రీ. ఈమె పేరు శాంతిశ్రీ. ఈయన శాంతమూల, మన శాంతమూల. మ్యాక్సిమం వీళ్ళంతా బ్రాహ్మినికల్ రిలీజియన్ వేదాస్ని ఫాలో అయితే, వీళ్ళు మాత్రం ఆల్ ఉమెన్స్ ఇన్ ఇక్ష్వాకు ఫాలోడ్ బుద్ధిజం. సో రిమెంబర్, ఈ శాంతిశ్రీ చాలా చేసిందండి. ఇన్ ద సెన్స్ బుద్ధిజంలో మాన్యుమెంట్స్ కన్స్ట్రక్షన్ చేయడం, మాంగ్స్కి ఫ్రీ గ్రాంట్స్ ఇవ్వడం, అవన్నీ లెట్స్ స్టడీ. శ్రీ శాంతమూల సిస్టర్ ఈ శాంతిశ్రీ, శ్రీ శాంతమూలస్ డాటర్. మళ్ళీ ఈయనకి ఎవరితోనో పెళ్ళయింది. పెళ్ళైన తర్వాత వీళ్ళ డాటర్ ఈ శ్రీ శాంతమూలస్ డాటర్ అడవిశ్రీ. సన్స్ వీరపురుషదత్త. అండ్ వీళ్ళకి 2 కొడుకులు, ఒక కూతురు ఒక కొడుకు. ఎవరు? వీరపురుషదత్త. వీరపురుషదత్త కూడా మనం ఇన్స్క్రిప్షన్స్ చాలా ఇంపార్టెంట్, వన్ ఆఫ్ ద ఫేమస్ రూలర్. ఈ శాంతమూల కంటే ఫేమస్ ఎవరు అంటే వీరపురుషదత్త ఇన్ ఇక్ష్వాకుస్. అండ్ గుర్తుపెట్టుకోండి, ఆ శాంతమూలకి ఒక వైఫ్, ఒక సిస్టరు, ఒక కూతురు, ఒక కొడుకు. ఈయన ఫ్యామిలీ ట్రీ మొత్తం మనం గుర్తుపెట్టుకోవాలి, బికాజ్ వాళ్ళ కాంట్రిబ్యూషన్ చాలా ఉంది. శాంతిశ్రీ ఎవరు? వాళ్ళ సిస్టర్ కాంట్రిబ్యూటెడ్ టు బుద్ధిజం. దిస్ ఈజ్ వాట్. అందుకే ఆమె ఇంపార్టెంట్. ఆల్ ఉమెన్స్ కాంట్రిబ్యూటెడ్ టు బుద్ధిజం, బట్ ఈమె ఉపాసిక, శాంతిశ్రీ వీళ్ళు చాలా ఇంపార్టెంట్ అండి. షీ రీబిల్ట్ సేక్రెడ్ నాగార్జునకొండ చైత్య విహార, మహాచైత్య విహార. నాగార్జునకొండ మహాచైత్య రీకన్స్ట్రక్షన్ చేసింది ఎవరు అంటే శాంతిశ్రీ. షీ బిల్డ్స్ 2 part నాగార్జునకొండ. శాంతిశ్రీ గాట్ మ్యారీడ్ టు స్కందశ్రీ. హీస్ ఫ్యూడేటర్ ఆఫ్ ఇక్ష్వాకుస్. మళ్ళీ వీళ్ళే ఫ్యూడేటర్స్ అంటే మళ్ళీ వీళ్ళకి ఒక ఫ్యూడేటర్స్. వీళ్ళు ఫ్యూడేటర్స్గా ఉండి కింగ్ అయిన తర్వాత మళ్ళీ వీళ్ళ కింద ఉండి ఫ్యూడేటర్స్తో అలయన్స్ కల్పించుకోవడం, ఎందుకంటే గొడవలు జరగకుండా ఉండడానికి. శాంతిశ్రీ గాట్ మ్యారీడ్ టు స్కందశ్రీ. హీ ఈస్ జడ్జ్ అండ్ బిలాంగ్స్ టు పూగియా డైనాసిటీ. సో అడుగుతారు, శాంతిశ్రీ మ్యారీడ్ టు విచ్ డైనాసిటీ కింగ్? పూగియా డైనాసిటీ. శాంతిశ్రీ అండ్ స్కందశ్రీ గేవ్ బర్త్ టు 3 daughters. ఈ 3 daughters విచ్ ఈవెన్చువలీ మ్యారీడ్ టు వీరపురుషదత్త. చూసారా, శాంతమూల కొడుకు వీరపురుషదత్త. మళ్ళీ వాళ్ళ చెల్లెలు శాంతిశ్రీకు పుట్టిన 3 కుమార్తెలు వీరపురుషదత్తకి పెళ్ళి. సో ఇప్పుడు 3 members ఆర్ వైఫ్ ఆఫ్ వీరపురుషదత్త. చూసారా, ట్రెడిషన్ ఆఫ్ మ్యారింగ్ ప్యాటర్నల్ ఆన్ డాటర్ స్టార్టెడ్. సో మేనత్త కూతుర్ని వివాహం చేసుకోవడం ఎవరి నుంచి స్టార్ట్ అయిందంటే ఇక్ష్వాకు డైనాసిటీ. మెయిన్గా ఇంకా ఫోకస్ చేస్తే డెప్త్ వెళ్తే వీరపురుషదత్త. అడవిశ్రీ, శాంతమూలాస్ డాటర్. హస్బెండ్ స్కంద విశ్వకంగ. కాంట్రిబ్యూటెడ్ టు బుద్ధిజం. షీ బిల్ట్ ఆయక స్తంభ. ఇవన్నీ ఫ్యాక్చువల్ డేటా అండి, నేను దీనికి ఎక్స్ప్లెయిన్ చేసేది ఏం లేదు. రిమెంబర్, ప్రతి ఒక్కరిది అండి 5 points. 5 points ద మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్స్ గుర్తుపెట్టుకోండి. అడవిశ్రీ ఏం కట్టింది అంటే అయక స్తంభ, మెమోరియల్ పిల్లర్ అట్ నాగార్జునకొండ, అండ్ ప్రేడ్ ఫర్ ది వెల్బీయింగ్ ఆఫ్ హర్ ఇన్లాస్. నెక్స్ట్ ఇప్పుడు వీరపురుషదత్త, శాంతమూల యొక్క సన్ను. ఈయనకు ఆల్రెడీ త్రీ వైఫ్స్ మనం చదువుకున్నాం. వాళ్ళ చెల్లెల కూతుర్నే పెళ్లి చేసేసుకున్నాడు అని. ఆ 3 wives కాకుండా మళ్ళీ ఇంకో వైఫ్
ఫ్యూడేటర్స్ని ఫ్యూడేటర్స్ వైఫ్ని పెళ్లి చేసుకున్నాడు. సో 4 వైఫ్స్. మ్యారీడ్ 3 daughters ఆఫ్ శాంతిశ్రీ అండ్ ప్రిన్సెస్ ఫ్రమ్ సాకా కింగ్డమ్. చూసారా ఇక్కడ ఒక ఈయన ఎవరు, ఇక్కడ శాంతిశ్రీ ఏమో స్కందశ్రీ, శాంతిశ్రీ ఏమో వేరే ఫ్యూడర్స్ని పెళ్లి చేసుకుంది. ఇక్కడ వీరపురుషదత్త కూడా శాఖ కింగ్డమ్లో పెళ్లి చేసుకున్నారు. చూసారా ఎంత అలయన్స్గా, ఎంత డిప్లొమాటిక్గా డీల్ చేస్తున్నారు, మ్యాట్రిమోనియల్ అలయన్స్. సో వాళ్ళకు పుట్టిన వాళ్ళు ఈ వీరపురుషదత్త యొక్క డాటర్, వీరపురుషదత్త పెళ్ళి చేసుకున్నది 4 మెంబర్స్ని. 3 మెంబర్స్ వాళ్ళ రిలేటివ్స్. 4th గర్ల్ ఈజ్ ఫ్రమ్ శాఖ కింగ్డమ్. ఎవరు ఆమె అంటే రుద్రధార భట్టరిక. కొంచెం లిటిల్ బిట్ కన్ఫ్యూజన్ ఉంటుంది, బట్ 2-3 times రీడ్ అయితే ఇట్ విల్ బీ ఈజీ. ఆల్ హిస్ వైఫ్స్ ఆర్ బుద్ధిస్ట్. సో హీ ఈవెన్చువల్లీ ఫాలోడ్ బుద్ధిజం. చూసి మన చుట్టూ ఇంకంతా ఒకే రిలీజియన్ ఫాలో అవుతుంటే మనకు కూడా మనం ఒకటి ఎందుకు డిఫరెంట్గా ఉండడం అని హీ ఆల్సో కన్వర్టెడ్. సో గుర్తుపెట్టుకున్నాను, చుట్టూ 4 వైఫ్స్ ఆయనని హిప్నటైజ్ చేసి సంథింగ్ వాట్ ఎవర్ చేసి బుద్ధిజంలోకి కన్వర్ట్ చేశారు. సో హీ ఈస్ కాల్డ్ ఓన్లీ ఇక్ష్వాకు కింగ్ who followed Buddhism. So he is called as Ashoka of South India. As it was golden age of Buddhism, he issued an inscription called Alluri inscription. చూసారా అల్లూరి ఇన్స్క్రిప్షన్, విచ్ సేస్ ఇక్ష్వాకుస్ ఆర్ శ్రీ పర్వతాస్. ఆల్రెడీ మనం శ్రీ పర్వతాస్ అంటే ఏంటి అని వి డిస్కస్డ్. హీ గేవ్ నాగార్జున కొండ ఇన్స్క్రిప్షన్, హీ గేవ్ జగ్గాయిపేట ఇన్స్క్రిప్షన్. ఈ ఇన్స్క్రిప్షన్ ద మెయిన్ ఇన్స్క్రిప్షన్. వీరపురుషదత్తలో ఇచ్చిన ఇన్స్క్రిప్షన్స్లో అన్నిటికంటే మెయిన్ ఇన్స్క్రిప్షన్ ఏంటి అంటే జగ్గాయిపేట ఇన్స్క్రిప్షన్. సేస్ వీరపురుషదత్త టైటిల్ ఈస్ మహారాజా. మనం ఇందాకే ఈయన టైటిల్స్ చూసాం. వశిష్ఠపుత్ర శ్రీ శాంతమూల టైటిల్స్ చాలా బాగున్నాయి, 3 titles. ఆయన తర్వాత మహారాజా టైటిల్ ఎవరికి అంటే వీరపురుషదత్త. ఏజ్ ఈజ్ కాల్డ్ ఎస్ గోల్డెన్ ఏజ్ ఫర్ బుద్ధిజం. ఎవిడెన్స్ టు సే దట్ వీరపురుషదత్త ఈజ్ ఫాలోడ్ బుద్ధిజం. ఎలా ఎవిడెన్స్, ఎవరు చెప్తున్నారు ఈ వీరపురుషదత్త బుద్ధిజము అంటే, ఈయన శివలింగాన్ని తొక్కే బొమ్మ ఉందంట అండి ఆ ఇన్స్క్రిప్షన్లో జగ్గాయిపేట. ఈ క్రాంపుల్ శివలింగం అండర్ హిస్ ఫీట్. చూసారా, అంతే కదా, మనం దేనికి అగేన్స్ట్ ఉంటే దాన్ని తొక్కేయాలి అని అనుకుంటాం. సో ఎవిడెన్స్ ఇన్ దీని గురించి ఎవిడెన్స్ అట్ మందడా స్కల్ప్చర్. సో రిమెంబర్ మందడా స్కల్ప్చర్ అట్ జగ్గాయిపేట. సేస్ హీ హేట్ శైవిజం అండ్ అడాప్టెడ్ బుద్ధిజం. వీరపురుషదత్త 4 wives, in which 3 are cousins, and 4th wife is Saka Prince Rudra Bhattarika, daughter of Rudrasena. In depth, Rudrasena daughter Rudra Bhattarika. Most important women in Ikshvakus. ఇప్పటివరకు మనం ఇక్ష్వాకుస్ కింగ్డమ్ విత్ ఇన్ రాజు రాణుల గురించి చదివాం. ఆయన కింద ఒక ఫేమస్ రూలర్, ఇన్ ద సెన్స్ ఆయన కింద ఒక ఫేమస్ ఒక మినిస్టర్లో వాళ్ళ కూతురు ఉపాసిక చాలా ఇంపార్టెంట్ అండి. ఈమె ఉపాసిక బోధిశ్రీ. షీ ఈజ్ ద నైస్ ఆఫ్ బోధిశర్మ. బోధిశర్మ ఈజ్ మహాబండగారిక అంటే ట్రెజరీ మెయింటైన్ చేసే ఆయన. మనకు తెలుసు కదండి, ఇప్పుడు ప్రైమ్ మినిస్టర్ కింద కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ ఉంటారు. ఆ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్లో ఫైనాన్స్ మినిస్టర్ లాగా ఈయన మహాబండగారిక యొక్క డాటర్. ఆమె ఉపాసిక బోధిశ్రీ. ఆమె చాలా కాంట్రిబ్యూట్ చేసింది బుద్ధిజంకి. ట్రెజరీ ఆఫీసర్ వీరపురుషదత్త. ఉపాసిక బోధిశ్రీ కాంట్రిబ్యూటెడ్ టు బుద్ధిజం. షీ బిల్ట్ విహార అట్ నాగార్జునకొండ అండ్ డొనేటెడ్ బుద్ధిస్ట్ మాంక్స్ కమింగ్ ఫ్రమ్ సైలోన్. శ్రీలంక నుంచి వచ్చే వాళ్ళకి, విత్ ఇన్ ఇండియానే కాకుండా బయట నుంచి బుద్ధిస్టులు వస్తారు అని కన్స్ట్రక్షన్ చేసిందంట. షీ బాట్ సాప్లింగ్స్ ఆఫ్ పీపుల్ ట్రీ, సాక్రెడ్ ట్రీ ఆఫ్ గయా అండ్ ప్లాంటెడ్ నాగార్జునకొండ. సో అడుగుతారండి, హూ బాట్, శాంతశ్రీయ లేక ఉపాసికానా, నగ్నిక. సో ఎవరి పేరు ఇచ్చినా కన్ఫ్యూజ్ చేయొచ్చు అమ్మాయిల పేర్లు. సో రిమెంబర్ ఎవరు అమ్మాయి అంటే ఉపాసిక బోధిశ్రీ. ఆమెనే నాగార్జునకొండలో పీపుల్ ట్రీని ప్లాంట్ చేసింది. షీ బిల్ట్ శిలమండపం స్టోన్ డయాస్ టు బోధి ట్రీస్. సో శిలమండపం ట్రీ అంతా కన్స్ట్రక్షన్ చేసి దాని చుట్టూ శిలమండపం వేసిచ్చిండేది ఎవరు అంటే ఈమెనే. షీ సెంట్ బుద్ధిస్ట్ మాంక్ టు టిబెట్, సిలోన్, నేపాల్, బర్మా. మన అశోక ఎలా చేశాడో సేమ్ అలానే ఇక్కడ అక్కడ బాయ్ చేసింది, కింగ్ చేస్తే ఇక్కడ ఒక సమ్ కమాండర్ ట్రెజరీ యొక్క కూతురు చేసింది.
డిఫరెంట్ స్టేట్స్కి పంపించడం. షీ బిల్డ్ చైత్యాస్ అట్ చుల్లడంగిరి. షీ బిల్డ్ స్తూపాట్ అస్ పుష్యగిరి. శ్రీలంక కింగ్ బిల్ట్. ఇవన్నీ శ్రీలంకలో జరుగుతున్న బుద్ధిజం గురించి సమ్ మాన్యుమెంట్స్ కన్స్ట్రక్షన్ చేస్తే ఆమె వెళ్ళి అటెండ్ అయిందంట. సో అర్థమైంది ఆమె ఎంత రోల్ ప్లే చేసింది, ఎంత స్ప్రెడ్ చేయడానికి ట్రై చేసింది బుద్ధిజం. సో ఇండైరెక్ట్లీ వీ క్యాన్ సే దట్ షీ ట్రైడ్ ఎ లాట్ టు స్ప్రెడ్ బుద్ధిజం. ఆ ఏజ్లోనే ఒక ఉమెన్ లాగా. వీరపురుష దత్త బుద్ధిజం గురు. ఇప్పుడు ఇన్ డెప్త్ వెళ్తే అప్పుడు వీరపురుష దత్తకి బుద్ధిస్ట్ గురు ఎవరు అంటే వాదంత ఆనంద మనకు తెలుసు. అండ్ వాదంత ఆనంద కొంచెం గుర్తుపెట్టుకోవాలి. హీ ఈజ్ ఆల్సో గురు ఆఫ్ కాదంబల్లసిరి, డాటర్ ఆఫ్ వీరపురుష దత్తకి 3 wives ప్లస్ 4 wives ఉండేవాళ్ళు. దాంట్లో ఎవరో ఒకరు కూతురు. వీరపురుష దత్త యొక్క గురువు కూడా వాదంత ఆనంద. హ్యావ్ బిల్ట్ ఆ యొక్క స్తంభ. కాదంబరీస్ హస్బెండ్. ఇంపార్టెంట్ బుద్ధిస్ట్ ఫిలాసఫర్స్ ఆ టైంలో ఎవరు ఇంపార్టెంట్ బుద్ధిస్ట్ ఫిలాసఫర్స్ అంటే భావ వివేక. బుద్ధిజం ఆ టైంలో చాలా స్ప్రెడ్ అయింది. ఇక్ష్వాకుస్ పీరియడ్లోనే మోస్ట్ స్ప్రెడ్ ఆఫ్ బుద్ధిజం హ్యాస్ టేకెన్ ప్లేస్ డ్యూరింగ్ ఇక్ష్వాకు పీరియడ్. ఎందుకంటే ఆల్ రాయల్ ఉమెన్స్ ఫాలోడ్ బుద్ధిజం అండ్ ఈవెన్ ద ఫేమస్ రూలర్ వీరపురుష దత్త ఆల్సో ఫాలోడ్ బుద్ధిజం. అండ్ ఇంపార్టెంట్ బుద్ధిస్ట్ ఫిలాసఫర్స్ హూ ఈజ్ గురు ఆఫ్ వీరపురుష దత్త అంటే వాదంత ఆనంద. అప్పట్లో ఇంపార్టెంట్ బుద్ధిస్ట్ ఫిలాసఫర్ ఎవరు అంటే భావ వివేక. ఆయనకి 2 ఫిలాసఫర్. ఆయన ఫిలాసఫీస్ ఏంటంటే స్వతంత్ర మాధ్యమిక అంటే ఇండిపెండెంట్ అండ్ న్యాయ ప్రయోగ. లాజిక్ స్వతంత్రంగా మీకు అనిపిస్తేనే మధ్య మార్గం చూడండి. ఎవరెవరు ఏదో చెప్తున్నారు ఇది మిడిల్ పాత్ కాదు. మీరు మీ అనాలిసిస్ ప్రకారం. ఇంకొకటి లాజికల్గా, జస్ట్ ఇంప్రాక్టికల్గా ఏదో అవుట్ ఆఫ్ లో డాగ్మాటిక్ అప్రోచ్ కాదు, ప్రాక్టికల్గా. సో న్యాయ ప్రయోగ ఈయన 2 ఫిలాసఫీస్. మనం ఆచార్య నాగార్జున ఫిలాసఫీస్ కూడా చూసాం, శూన్య మధ్య మార్గ అని. సో ఈయన ఫిలాసఫీస్ కూడా చూడండి. సో శాతవాహనాస్లో మనకు ఒక బుద్ధిస్ట్ ఫిలాసఫర్ ఉన్నాడు, ఇక్ష్వాకుస్లో ఒక బుద్ధిస్ట్ ఫిలాసఫర్ ఉన్నారు, భావ వివేక ఫ్రమ్ టీచింగ్ ఆఫ్ బుద్ధ. అండ్ నెక్స్ట్ ఇక్ష్వాకుస్ గురించి నెక్స్ట్ వీడియోలో డిస్కస్ చేద్దాం.